హాయ్ హలో ఎవ్రీబడి. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా రాత్రి కేక్ కటింగ్ తర్వాత ఉదయమే లేచి మా కుటుంబంతో సహా అలా శ్రీ సిద్ధిబుద్ధి సహిత శ్రీ మహాగణాధిపతిని దర్శించుకుందామని అలా కారులో సంగారెడ్డి దగ్గర గణేష్ గడ్డ అని ఉండడం జరుగుతుంది. అక్కడ గణేష్ని దర్శించడానికి కారులో బయలుదేరాము. అలా బయలుదేరుతూ పోతున్న సమయంలో మా బావగారితో పాటు మా పిల్లలు, మా సతీమణితో సహా వెళ్ళడం జరుగుతుంది. అలా కొద్ది దూరం పోయామో లేదో మా పిల్లలు కొట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఎంత చెప్పినా అదే విధంగా కొట్లాడుతున్నారు. ఇక అలా కొట్టుకోవద్దురా బాగు, మంచిగా ఉండాలిరా అని చెప్పినా కూడా పిల్లలు కదా అట్లాగే కొట్లాడుకుంటూ ఉన్నారు. అలా కొద్దిసేపు అలాగే మార్గమధ్యంలో బయలుదేరుతూ వెళ్తున్నాము. అలా వెళ్ళిన కొద్దిసేపటికి స్వామివారిని దర్శించుకుందామని వెళ్తున్న సమయంలో ఈ పిల్లలకు అల్లరి మాత్రం బాగటం లేదు. అల్లరి చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా అల్లరి చేస్తూనే ఉన్నారు, కొట్టుకుంటూనే ఉన్నారు. అదొక వాళ్ళ పిల్లల సంతోషం కదా. అలా జర్నీ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అలా గణేశుని గడ్డ చేరుకొని అక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ కొద్ది దూరంలో ఉంటుంది. అమ్మవారి టెంపుల్ను దర్శించుకుందామని వెళ్ళాము. అక్కడ అమ్మవారి టెంపుల్ను దర్శించుకొని వచ్చేటప్పుడు మార్గమధ్యంలో కొద్ది అడవి ప్రాంతం కనిపించింది. అక్కడ అడవి ప్రాంతంలో చూసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో రావడం జరిగింది. అలా వచ్చే మార్గమధ్యంలో కూడా మంచి చెట్లు, వాతావరణము మరియు మంచి చాలా అందంగా ఉన్నట్టు ఏర్పడుతుంది. మళ్ళీ మా పిల్లలు చూస్తుంటే మళ్ళీ కొట్లాడ స్టార్ట్ చేసుకున్నాం. అలా కొద్ది ప్రయాణం సాఫీగా చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదు. వాళ్ళు కొట్లాడుకోవడమే జరుగుతుంది. వాళ్ళ ఇద్దరు పిల్లలు సంతోషంగా ఉండడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఇలా జర్నీ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఓకే, అలా వచ్చేసి గణేష్ గడ్డకి రావడం జరిగింది. ఇక గణేష్ గడ్డకి వచ్చి మా పిల్లలతో సహా స్వామివారిని దర్శించుకున్నాం. ఆ స్వామివారిని దర్శించుకొని దర్శనం కూడా చాలా కష్టతరమైంది. ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా చాలామంది భక్తులు వచ్చేసింది. ఆ భక్తుల తాకిడికి ఎక్కడ దర్శనం కావడం చాలా గజిబిజిగా ఉండేది. ఇక చివరకు మా ఆవిడ తీసుకెళ్ళేసి స్వామివారిని దర్శనం చేయించింది. ఇక మా పిల్లలు మరియు ఇక్కడ అన్ని కొబ్బరికాయలు కట్టినట్టు ఉన్నది కదా చూడండి. ఆ కొబ్బరికాయలు ఎవరైనా కష్టాలున్నా కానీ సంతానం లేని వారు అట్లా స్వామివారికి దర్శించుకొని ప్రదక్షిణలు చేసి అక్కడ ముడుపు కడితే సంతానం కంపల్సరీ కలుగుతుందని అక్కడ నమ్మకం. ఇక మా గౌతంగానికి ఎంత చెప్పినా అల్లరి అయితే మానట్లేదు. చూడండి, ఇక్కడ ఇంకా ఉన్న వాళ్ళందరూ మా కూతురు మరియు మా బంధువులతో సహా స్వామివారిని దర్శించుకొని అక్కడ కొద్దిగా సేపు అలా కూర్చొని చాలా సంతోషంగా, భక్తులు మాత్రం చాలా లక్షల్లో వచ్చినారు. చాలామంది భక్తులు వచ్చారు. ఆ భక్తులను చూసి అక్కడ చాలాసేపు ఉండడం జరిగింది. అలా చేరుకున్నాం. వీళ్ళంతా మా బంధువులతో సహా రావడం జరిగింది.